దేశవ్యాప్తంగా భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో భానుడు ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు మధ్యప్రదేశ్, అలాగే తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటూ వెల్లడించింది. ఇక రానున్న వారం రోజులు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, పదవి దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు, అదేవిధంగా ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా వాతావరణ శాఖ జారీ చేయడం విపరీతంగా వీస్తున్నాయి. అదేవిధంగా ప్రజలు రాత్రి వేళ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ప్రస్తుతం వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇంకా 4-5 రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందనేది కూడా భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు మధ్యప్రదేశ్, అదేవిధంగా విదర్భ, ముఖ్యంగా పగటి వేళ అదేవిధంగా రాత్రి వేళ కూడా విపరీతమైన ఉక్కపోత ఉంటుందంటూ కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మంట గాలులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో పాటు రాత్రి వేళల్లో కూడా విపరీతమైన ఉక్కపోత ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు అయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడుతుంది. మరి 46 డిగ్రీలు సాధారణంగా ఎండాకాలంలో ఈ మేలో 42 వరకు మాత్రమే నమోదయ్యేవి. ప్రస్తుతం 46 నుంచి 47 డిగ్రీల వరకు కూడా ఉత్తర భారతదేశం అంతా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇక దక్షిణ భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా తెలంగాణలో చూస్తే ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో 47-48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు ఉక్కపోత, రాత్రి వేళ కూడా ప్రజలు ఇంట్లో ఉండలేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా కూడా మిశ్రమ వాతావరణం అనేది మరికొన్ని రోజులు కూడా ఇదే విధంగా నమోదవుతుంది అనేది కూడా భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలకు, వృద్ధులకు అనేక కీలక సూచనలు చేయడం జరిగింది. పగటి వేళ అంటే 12 నుంచి 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదంటూ కూడా కొన్ని అడ్వైజర్స్ కూడా జారీ చేయడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వేసవి నుంచి కొంత ఈ ఉపశమనం పొందేందుకు కొన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజల్ని మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది అనేది మాత్రం భారత వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. మాత్రం రైట్, థ్యాంక్ యూ గోపి.